వెజ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు మనకి ఏవి నచ్చితే అవి కొన్ని వేసుకోవచ్చండి. అవే వేయాలి అనేసి అని ఏం లేదు. సాజీరా కంపల్సరిగా వేయండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నానండి. నేను చిన్నవి ఉల్లిపాయలు వాడానండి బిర్యానీకి. టేస్ట్ చాలా బాగుంటుందని. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 2 ఆలు వేసాను, ఒక క్యారెట్ వేసానండి. ఎక్కువ వేస్తే స్వీట్ ఎక్కువ వచ్చేస్తుంది. జీడిపప్పు కొంచెం వేసానండి. పుదీనా ఒక కట్ట బాగా కడిగేసి ఓన్లీ లీవ్సే వేసానండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలండి. నానబెట్టి అది వేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను. కొంచెం కుంకుమ పువ్వు వాటర్లో వేసి అది వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 విజిల్లకు మాత్రమే ఉంచానండి. లేదంటే పేస్ట్లా అయిపోతుంది. ఇలా 2 విజిల్లు అయితే పేస్ట్ అవుతుంది. విడివిడిగా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా కూడా అయిపోతుంది. ఇది రైతాతో వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. బాక్స్ కూడా తొందరగానే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ.